ఇంట్లో ఇదొక టమాటా పచ్చడి చేసి పెట్టినారంటే మీకు ఎంతో తలనొప్పి తగ్గుతుందండి. సాంబార్ కూర చేసే అవసరం లేదు. ఇష్టపడి తింటారు కూడా పిల్లలు. అమ్మ టమాటా పచ్చడి అన్నం ఇచ్చి అంటారు. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారు. సో ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ వ్లాగ్స్. ముందుగా నేను టమాటా పచ్చడి కోసమని పులుపు టమాటాలు 1.5 కేజీ 1.5 కేజీ టమాటా తీసుకున్నాను. టమాటా తీసుకున్నప్పుడు పులుపు ఉండాలి, నెక్స్ట్ వచ్చి పండాలండి. పండితేనే మంచి కలర్ టేస్ట్ బాగుంటుంది. టమాటాలు ఎర్రగా ఉంటే మనం చేసే పచ్చడి కూడా ఎర్రగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. టమాటాలన్నీ బాగా కడిగి డ్రై క్లాత్ మీద వేసుకుని ఒక్క డ్రాప్ నీరు లేకుండా బాగా తోడాలండి. అప్పుడే మనము 1 మంత్ 2 మంత్స్ పెట్టుకున్నా కూడా పాడవకుండా బాగుంటుంది. నీరు మాత్రం లేకుండా చూసుకోండి. టమాటా కట్ చేసినప్పుడు చూడండి పురుగులు కనిపిస్తుందా, ఇలాగా పురుగులు ఉంటాయి. సో టమాటాలు ఎప్పుడు కట్ చేసినా ఓపెన్ చేసి చూడండి, పురుగులు ఉంటే యూజ్ చేయదు. ఇప్పుడు వచ్చే టమాటాలోనే ఎక్కువ పురుగులు ఉంటుంది. సో కట్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇలాగ పెద్ద పెద్ద ముక్కల్లా కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి నూనె వేయడం లేదండి, డైరెక్ట్గా మనం టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ టమాటో కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని పులుపు ఉండవు. పులుపు ఎక్కువ తీసుకోండి. చింతపండు కూడా నేను తీసుకున్న చింతపండు చాలా పుల్లగా ఉన్నది కాబట్టి 100 గ్రాములు తీసుకున్నాను. మీ దగ్గర ఉన్న చింతపండు పులుపు లేదు అంటే 150 గ్రాములు తీసుకోండి. టమాటాలు 1.5 కేజీ టమాటాలు, చింతపండు 100 గ్రాములు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. బట్ చింతపండు పులుపు ఉందో లేదో ఒకసారి చూడాలి మీరు, ఓకేనా. పులుపు ఉంటే 100 గ్రాములు వేసుకోండి, పులుపు తక్కువ అంటే 150 గ్రాములు చింతపండు వేసుకోవాలి, ఓకేనా. మనం తీసుకున్న ప్యాన్ కూడా ఇంపార్టెంట్ అవుతుందండి. పల్చనిగా ఉన్న ప్యాన్ తీసుకుంటే మాడిపోతుంది, నూనె వేయము కదా. సో మందంగా ఉన్న పాత్ర తీసుకోండి, మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. మీడియం హై ఫ్లేమ్ పెట్టొద్దు, మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెడితే కొంచెం మగ్గుతుంది కదా. నూనె వేయలేదు కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో ఫస్ట్ ఉడకబెట్టాలి. తర్వాత ఇలా నీరు వచ్చేస్తుంది చూడండి. నీరు వచ్చినా కూడా మీడియం ఫ్లేమ్కి టర్న్ చేయండి, కానీ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, కింద అడుగు మాడిపోతుంది. ఇందులో ఇప్పుడు నేను 5 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. ఆ టేబుల్ స్పూన్ కూడా మీరు గమనించండి, పెద్దది కాదు చిన్నది కాదు, మీడియం టేబుల్ స్పూన్, ఓకేనా. 5 టేబుల్ స్పూన్ అన్ని మీరు పెద్ద టేబుల్ స్పూన్లు వేస్తే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. మీడియం సైజ్ టేబుల్ స్పూన్లో 5 టేబుల్ స్పూన్ ఉప్పు, నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఓకేనా. వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ మనం ఫ్లేమ్ని లోక్ చేసుకోవాలండి. లోక్ చేసి ఒక 10 నిమిషాల ఉడకబెట్టాలి. ఈ ఉడకబెట్టేది మాత్రం టైం టేకింగ్, ఓకేనా. మధ్యలో తీసుకొని మనం కలుపుతుండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది, కింద పట్టేస్తుంది. ఎంత మందంగా ఉన్నా కూడా అడుగు పట్టేస్తుంది, నూనె వేయలేదు కాబట్టి. ఇలా మధ్యని తీసి కలుపుతుండాలి. చూడండి ముక్కలన్నీ బాగా మెల్ట్ అయిపోయింది, టమాటా ముక్కలు ఎక్కడ కూడా ముక్కల్లాగా లేదు. సో ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉప్పు వేస్తే టమాటా ముక్కలు వేగం మగ్గిపోతుంది. సో ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఫుల్ చల్లగా అవ్వాలండి. చల్లగవడానికి ఒక సైడ్ పెట్టి వేరే ప్యాన్ పెట్టి మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 2 టేబుల్ స్పూన్ వేసుకుని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడిపోయిందంటే మనం చేసే టమాటా పచ్చడి చేదొచ్చేస్తుంది, కలర్ కూడా డిమ్ వచ్చేస్తుంది. సో మాడకుండా లైట్గా చిటపట అయిన వెంటనే వేరే పాత్రకి షిఫ్ట్ చేసుకోండి. అదే ప్యాన్లో ఉంచితే వేడికి ఇంకా మాడిపోతుంది. ఇప్పుడు టమాటా ముక్కలన్నీ బాగా చల్లగా అయిపోయిందండి. చల్లగా అయిన తర్వాత ఇంట్లో చేసుకున్న కారం, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కారం, మనం బయట కొనేసి తెచ్చిన ఎంత కలర్ రాదు. సో 6 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకుంటున్నాను. మీ కారం బట్టి మీరు వేసుకోండి. 6 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వేసేటప్పుడు కారం అనిపిస్తుంది, కాకపోతే చింతపండు పులుపు టమాటా పులుపు ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్గా లెవెల్ అయిపోతుంది. 6 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అన్ని కలిపిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్లో మనం తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒకేసారి నేను వేసుకొని రుబ్బిసాను అనమాట. ఎక్కువ క్వాంటిటీ అంటే 2 సార్లు రుబ్బుకోండి. ఇలా నైస్గా నీరు మాత్రం చేర్పించొద్దండి. ఒక్క డ్రాప్ నీరు ఉన్నా కూడా మనకి నిల్వ ఉండదు, సో వేగం పోతుంది. టమాటా రుబ్బిన తర్వాత ఆవాలు మెంతులు ఫ్రై చేసాము కదా, ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేయాలి. నెక్స్ట్ వచ్చి నేను ఇక్కడ తెల్లుల్లి 3 తీసుకున్నానండి. 3 తెల్లుల్లి పలుకులు అంటే తొక్క పొట్టు తీసుకొని ఇలాగ రెడీ పెట్టుకొని రోట్లో వేసుకుని కచ్చాబిచ్చి దంచాలి. పలుకుల్లాగా ఉండాలి. అక్కడక్కడ తినేటప్పుడు దొరికితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎత్తి బయట పెట్టద్దండి, తినండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పలుకుల్లాగా ఉండాలి, జస్ట్ కచ్చాబిచ్చి దంచాలి అంతే. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మెత్తగా ఉండాలి. అందులో ఆవాల పౌడర్ మనము పౌడర్ చేసిందంతా వేసుకోవద్దండి, 2 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు. మిగిలిన మెంతి పౌడర్ ఏం చేయాలని మీకు డౌట్ వస్తుంది కదా, మిగిలిపోయింది చేపల పులుసు చేసిన తర్వాత అందులో వేయండి మీద, స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరే ప్యాన్ పెట్టి ఇందులో ఒక 1/2 లీటర్ నూనె వేసుకోవాలి. ఈ గ్లాస్ వచ్చి 1/2 లీటర్ నూనె పడుతుంది. సో 1/2 లీటర్ నూనె వేసుకొని ఇందులో నూనె కొంచెం మీడియం ఫ్లేమ్లో వేడైన తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో
పెట్టాలంటే హై ఫ్లేమ్లో పెడితే నూనె మాడిపోతుంది. ఇందులో 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ హింగ్ వేసుకోవాలి. పచ్చడిలో హింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఎండుమిరపకాయలు కొన్ని తుంచుకున్నాను, కొన్ని అలాగే వేస్తాను. అలాగే మనం కచ్చాబిచ్చా దంచాం కదా, తెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు ఇంపార్టెంట్ అండి. ఫస్టే కడిగేసి బాగా ఆరబెట్టి డ్రై క్లాత్లో తుడుచుకొని వేయాలి. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేస్తే ఆ నూనె హీట్ ఉంటుంది కదా, ఆ వేడిలోనే సరిపోతుంది, లేదంటే అన్నీ మాడిపోతుంది. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ 1 నిమిషం కలిపి ఇందులో ఇప్పుడు ఒక సీక్రెట్ చెప్పనా, 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది. కలర్తో పాటు టేస్ట్ కూడా, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కానీ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి, లేదంటే కారం పౌడర్ మాడిపోయిందంటే పచ్చడి కూడా కలర్ డిమ్ అయిపోతుంది, బాగోదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం రుబ్బుకున్న పేస్ట్ వేసుకుని అందులో మనం పోపు వేసాం కదా, నూనె ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ నూనె అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా, కొంచెం నూనె వేసుకుని కలపాలి. అది తాగిందంటే మరి కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఒకేసారి వేసేస్తే వేస్ట్ అయిపోతుంది నూనె అంతా. మిగిలిందా మనం వేరే వంటకి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగ వేసుకుని కొంచెం కలిపి ఆ నూనె అంతా బాగా తాగిందంటే మరి కొంచెం నూనె ఆ పోపులు అన్నీ వేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటారా ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ నూనె అయినా బాగోదు కదా. చూడండి అన్నీ కలిపినప్పుడు ఇలా పీరిచ్చింది కదా, ఇప్పుడు మిగతావి వేసుకోవాలి. అంటే 1/2 కేజీ నూనె కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ ఏమి కాదు. మనం నిల్వ కూడా పెట్టుకుంటాం కదా, 1 మంత్ 2 మంత్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇలా నూనె కొంచెం తేలినట్టు ఉంటేనే మనకి ఎక్కువ రోజులు వస్తుంది, లేదంటే వేగం భూషణ వచ్చి పోతుంది. మీరు పిల్లలు హాస్టల్లో ఉన్నా కూడా ఇలా చేసుకుని ఇచ్చినారంటే ఆరాంగా 1 మంత్ పెట్టుకోవచ్చు, లేదా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 3 నెలలు 2 నెలలు ఇలా పెట్టుకోవచ్చు అండి, ఇబ్బంది ఉండదు. ఇలా చేసి పెట్టినారంటే ఇడ్లీ, దోశ, చపాతి దేంతోటైనా బాగుంటుంది. వేడివేడి అన్నంతో కలుపుకొని తింటే వావండి, మీకు సాంబార్ కూర అవసరమే లేదు. మీకు ఈ టమాటా పచ్చడి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్. ఓకేనండి, అందరికీ బాయ్.